హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా మొగుడు నాకే సొంతం'. ఇక కథలోకి వెళితే ఉదయం 6 గంటలు లేత సూర్యకిరణాలు కిటికీ అద్దాల గుండా లోపలికి ప్రవేశించి బెడ్పై ప్రశాంతంగా నిద్రపోతున్న అంజలి ముఖం మీద పడ్డాయి. చల్లని గాలికి కదులుతున్న కర్టెన్ల చప్పుడు ఆమెను నిద్రలేపాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచిన అంజలికి పక్కనే గాఢ నిద్రలో ఉన్న తన భర్త విక్రమ్ కనిపించాడు. అతని ముఖం ఎంతో ప్రశాంతంగా చిన్న పిల్లాడిలా ఉంది. అతన్ని అలా చూస్తుంటే అంజలి పెదవులపై తెలియని ఒక చిరునవ్వు వికసించింది. ఈరోజు అలా మొదటి పెళ్లి రోజు. సరిగ్గా ఏడాది క్రితం పెద్దలు కుదిర్చిన వివాహంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. మొదట్లో విక్రమ్ ఎలా ఉంటాడో, తనను అర్థం చేసుకుంటాడో లేదో అని అంజలి ఎంతో భయపడింది. కానీ విక్రమ్ ఆమెను తన ప్రాణంగా చూసుకున్నాడు. ఆమె చిన్న చిన్న కోరికలను సైతం అర్థం చేసుకొని తీర్చేవాడు. విక్రమ్కి కాస్త సైలెంట్గా ఉండడం ఇష్టం. అంజలికి వాగుతూ ఉండడం ఇష్టం. వాళ్ళిద్దరి విభిన్న మనస్తత్వాలు అయినా ఒకరినొకరు ఎంతో అన్యోన్యంగా కలిసిపోయారు. అంజలికి విక్రమ్ అంటే ప్రాణం. తన భర్త గురించి ఎవరైనా ఒక్క మాట అన్నా తట్టుకోలేని అమాయకమైన ప్రేమ ఆమెది. నా మొగుడు నాకే సొంతం అనే భావన ఆమె ప్రతి చూపులో, ప్రతి మాటలో కనిపిస్తూ ఉంటుంది. విక్రమ్ను నిద్రలేపకుండా నెమ్మదిగా మంచం దిగింది అంజలి. స్నానం చేసి తనకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీర కట్టుకుంది. నుదుట సింధూరం, చేతికి గాజులు వేసుకుని అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ముస్తాబయింది. పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని తన భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని, తమ ప్రేమ ఇలాగే కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి విక్రమ్కి ఇష్టమైన పాయసం చేయడం మొదలుపెట్టింది. ఉదయం 7:30 అవుతుండగా విక్రమ్కి మెలకువ వచ్చింది. పక్కన అంజలి లేకపోయేసరికి అంజలి అని పిలిచాడు. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్న అంజలి వెంటనే కాఫీ కప్పు పట్టుకొని గదిలోకి వచ్చింది. హ్యాపీ యానివర్సరీ అండి అంటూ చిరునవ్వుతో కాఫీ కప్పును అందించింది అంజలి. విక్రమ్ ఆమెను చూసి క్షణకాలం ఆశ్చర్యపోయాడు. ఎరుపు రంగు చీరలో అంజలి దేవతలా ఉంది. హ్యాపీ యానివర్సరీ అంజలి, ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అబ్బా వదలండి, కాఫీ చల్లారిపోతుంది. ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టొచ్చు కదా అని అడిగింది అంజలి కాస్త ముద్దుగా అలుగుతూ. సారీ అంజలి, ఆఫీస్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డెలివరీ ఉంది. నేను తప్పకుండా వెళ్ళాలి. కానీ మాట ఇస్తున్నాను, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను. సాయంత్రం మనం ఇక్కడే మన స్నేహితులతో చిన్న పార్టీ చేసుకుందాం, సరేనా అని విక్రమ్ ఆమెను సముదాయించాడు. సరే, మధ్యాహ్నం కల్లా రాకపోతే మాత్రం నేను మీతో మాట్లాడను అని అంజలి నటిస్తూ అంది. విక్రమ్ నవ్వి తయారవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఉదయం 9 గంటలకు విక్రమ్ ఆఫీస్కి చేరుకున్నాడు. ఐటీ కంపెనీ కావడంతో అప్పటికే ఆఫీస్ అంతా హడావిడిగా ఉంది. విక్రమ్ తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి అక్కడ అతని కోసం అప్పటికే ఒకరు ఎదురు చూస్తున్నారు. ఆమె పేరు స్నేహ. స్నేహ అదే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తుంది. ఆమె చాలా మోడ్రన్గా ఉంటుంది. చూడ్డానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉండే స్నేహకు ఆఫీస్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ స్నేహ చూపు మాత్రం ఎప్పుడూ విక్రమ్ మీదే ఉంటుంది. విక్రమ్, స్నేహ ఇద్దరు కాలేజీలో కలిసి చదువుకున్నారు. కాలేజీ రోజుల నుండే స్నేహకు విక్రమ్ అంటే ఇష్టం. కానీ విక్రమ్ ఎప్పుడు ఆమెను ఒక మంచి స్నేహితురాలుగా మాత్రమే చూశాడు. తన మనసులో మాట చెప్పేలోపే విక్రమ్కి అంజలితో పెళ్లి కుదిరిపోయిందని తెలిసి స్నేహ చాలా బాధపడింది. కానీ విక్రమ్ మీద ఆమెకు ఉన్న ఇష్టం మాత్రం పోలేదు. పెళ్ళైనా సరే విక్రమ్ తన వాడే అనే ఒక రకమైన సైకలాజికల్ ఫీలింగ్ స్నేహలో నాటుకుపోయింది. హ్యాపీ యానివర్సరీ విక్రమ్ అంటూ ఒక ఖరీదైన గిఫ్ట్ బాక్స్ను విక్రమ్కి అందించింది స్నేహ. థ్యాంక్ యూ స్నేహ, ఈ గిఫ్ట్ ఎందుకు, నువ్వు విష్ చేస్తే చాలు కదా అన్నాడు విక్రమ్ నవ్వుతూ. పర్వాలేదు విక్రమ్, నీకోసం తీసుకురావాలనిపించింది. అయినా ఈరోజు కూడా ఆఫీస్కి వచ్చావేంటి, నీ భార్య ఏమీ అనలేదా అని అడిగింది స్నేహ. ఆమె గొంతులో అంజలి పట్ల ఉన్న చిన్న అసూయ ధ్వనిస్తుంది. ప్రాజెక్ట్ డెలివరీ ఉంది కదా స్నేహ, అందుకే వచ్చాను. హాఫ్ డే పర్మిషన్ తీసుకున్నాను. మధ్యాహ్నం వెళ్ళిపోతాను. సాయంత్రం మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి అని విక్రమ్ ఆహ్వానించాడు. తప్పకుండా వస్తాను విక్రమ్, నువ్వు పిలిచాక రాకుండా ఉంటానా అంటూ స్నేహ చిరునవ్వు నవ్వింది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో ఒక తెలియని ఆలోచన మొదలవుతుంది. విక్రమ్ని అంజలితో కలిసి చూడడం ఆమెకు ఇష్టం లేదు. అయినప్పటికీ విక్రమ్కి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆ రోజంతా స్నేహ విక్రమ్తోనే పనిచేస్తూ అతనికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించింది.
ప్రాజెక్ట్ పని సాకుతో అతని పక్కనే కూర్చోవడం, అతని వైపు ఆరాధనగా చూడడం చేసింది. విక్రమ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పనిలో తాను బిజీగా ఉన్నాడు. అతనికి స్నేహ కేవలం ఒక కొలిక్, ఒక ఒక పాత స్నేహితురాలు మాత్రమే. కానీ స్నేహ మనసులో మాత్రం రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి. విక్రమ్ నావాడు, అతను అంజలికి ఎలా సొంతం అవుతాడు? నేనే అతనికి సరైన జోడిని అని మనసులో అనుకుంటూ తనలో తానే రగిలిపోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు విక్రమ్ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి అంజలి ఇల్లంతా అందంగా అలంకరించింది. బెలూన్లు, పువ్వులతో ఇల్లు కలకలలాడుతుంది. విక్రమ్ రాగానే అంజలి సంతోషంగా ఎదురెళ్ళింది. అమ్మయ్య, చెప్పిన టైంకే వచ్చారు, రండి భోజనం చేద్దాం అంటూ అతన్ని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా సాయంత్రం పార్టీ గురించి మాట్లాడుకున్నారు. ఎవరెవరు వస్తున్నారండి పార్టీకి అని అడిగింది అంజలి. మా ఆఫీస్లో నా టీమ్ మెన్స్ కొంతమంది వస్తున్నారు, అలాగే స్నేహ కూడా వస్తుంది. నీకు గుర్తుంది కదా, నా కాలేజ్ మేట్ అని విక్రమ్ చెప్పాడు. అంజలి ముఖంలో క్షణకాలం పాటు ఒక చిన్న మార్పు వచ్చింది. స్నేహ పేరు వినగానే అంజలికి ఎందుకో తెలియని ఒక చిన్న అసౌకర్యం కలుగుతుంది. గతంలో ఒకసారి ఆఫీస్ ఫంక్షన్లో స్నేహను చూసింది అంజలి. స్నేహ విక్రమ్తో చనువుగా ఉండడం, అతనితో మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించే ఒక రకమైన భావం అంజలికి ఇష్టం లేదు. ఒక ఆడదాని మనసు మరో ఆడదాని ఉద్దేశాలను ఇట్టే పసిగట్టుతుంది. స్నేహ చూపుల్లో తన భర్త పట్ల ఉన్న ఆరాధనను అంజలి గ్రహించింది. కానీ విక్రమ్ చాలా మంచివాడు కాబట్టి అతనితో ఏమీ అనలేదు. ఓ, వస్తున్నారా, సరే అని చిన్నగా బదులిచ్చింది అంజలి. సాయంత్రం 6 గంటలు అయింది. అంజలి ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుని జడలో మల్లెపూలు పెట్టుకుని ఎంతో అందంగా తయారైంది. ఆమెను చూసి విక్రమ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అంజలి, ఈరోజు నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు అని మెచ్చుకున్నాడు. అంజలి సిగ్గుపడింది. నెమ్మదిగా అతిథులు రావడం మొదలుపెట్టారు. విక్రమ్ స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్ అందరూ వచ్చి బహుమతులు ఇస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. వాతావరణం అంతా ఎంతో సందడిగా సంతోషంగా ఉంది. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. విక్రమ్ వెళ్ళి తలుపు తీశాడు. బయట స్నేహ నిలబడి ఉంది. మోకాళ్ళపైకి ఉన్న ఒక బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్లో స్నేహ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆమె చేతిలో ఒక అందమైన బొకే ఉంది. హాయ్ విక్రమ్ అంటూ లోపలికి వచ్చింది స్నేహ. రా స్నేహ, మా వాళ్ళు నీ కోసమే వెయిట్ చేస్తున్నారు అంటూ విక్రమ్ ఆమెను లోపలికి ఆహ్వానించాడు. స్నేహ లోపలికి రాగానే అంజలి ఆమెను చూసింది. ఇద్దరు చూపులు కలిశాయి. స్నేహ పెదవులపై ఒక నకిలీ చిరునవ్వు ఉంది. అంజలి కూడా మర్యాదపూర్వకంగా నవ్వింది. హాయ్ అంజలి, హ్యాపీ యానివర్సరీ అంటూ స్నేహ బొకేను అంజలికి అందించింది. థ్యాంక్ యూ స్నేహ గారు, రండి కూర్చోండి అని అంజలి మర్యాద చేసింది. స్నేహ కూర్చున్న తర్వాత అంజలి వంటగదిలోకి వెళ్ళింది. స్నేహ చూపులు విక్రమ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అతను ఇతర స్నేహితులతో నవ్వుతూ మాట్లాడుతుంటే స్నేహ అతనినే చూస్తూ ఉండిపోయింది. ఇది దూరం నుంచి గమనిస్తున్న అంజలికి మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది. తన భర్తను వేరే ఒక అమ్మాయి అంత ఆరాధనగా చూడడం ఏ భార్యకైనా కష్టమే. అందులోనూ అంజలి లాంటి సెన్సిటివ్ మనసున్న అమ్మాయికి అది మరింత కష్టంగా అనిపించింది. కేక్ కటింగ్ సమయం ఆసన్నమైంది. టేబుల్ మీద ఒక పెద్ద చాక్లెట్ కేక్ ఉంచారు. విక్రమ్, అంజలి ఇద్దరు కలిసి కేక్ కట్ చేయడానికి సిద్ధమయ్యారు. స్నేహ కావాలనే వచ్చి విక్రమ్ పక్కన నిలబడింది. ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తున్నప్పుడు స్నేహ విక్రమ్కి బాగా దగ్గరగా జరిగి నిలబడింది. ఇది అంజలికి చాలా ఇబ్బందిగా అనిపించింది. కేక్ కట్ చేసిన తర్వాత విక్రమ్ మొదటి ముక్కను అంజలికి తినిపించాడు. అంజలి కూడా విక్రమ్కి తినిపించింది. వెంటనే స్నేహ ఒక కేక్ ముక్కను తీసుకుని విక్రమ్ కంగ్రాట్స్ అంటూ తన చేత్తో విక్రమ్ నోట్లో పెట్టింది. ఆ సమయంలో స్నేహ ప్రవర్తన తీరు, ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంజలికి ఏమాత్రం రుచించలేదు. స్నేహ తన భర్తను తన వాడిగా భావిస్తున్నట్లు అంజలికి స్పష్టంగా అర్థమైంది. పార్టీ ముగిసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. స్నేహ కూడా బాయ్ విక్రమ్, బాయ్ అంజలి అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఆమె వెళ్ళేటప్పుడు విక్రమ్ని చూసిన చూపు అంజలి మనసులో ఒక భయాన్ని, ఒక అలజడిని సృష్టించింది. తలుపు వేసి లోపలికి వచ్చిన విక్రమ్ అంజలిని చూసి, ఏంటి అంజలి, అలసిపోయావా, సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు. అంజలి వెంటనే తేరుకొని, ఏం లేదండి, కొద్దిగా అలసిపోయానంతే అని నవ్వింది. కానీ ఆ రాత్రి అంజలికి నిద్ర పట్టలేదు. స్నేహ చూపులు, ఆమె ప్రవర్తన అంజలి కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. స్నేహ కేవలం ఒక స్నేహితురాలుగా మాత్రమే లేదని, ఆమె మనసులో విక్రమ్ పట్ల బలమైన కోరిక ఉందని అంజలికి అర్థమైంది. విక్రమ్కి ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ ఒక భార్యగా అంజలి ఆ ప్రమాదాన్ని పసిగట్టింది.
పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న విక్రమ్ వైపు చూసింది అంజలి. అతని చెయ్యి పట్టుకొని తన గుండెకు హత్తుకుంది. నా మొగుడు నాకే సొంతం. నా ప్రేమను, నా భర్తను ఎవరికీ వదులుకోను. ఈ స్నేహ ఆటలు నా దగ్గర సాగనివ్వను అని తనలో తాను బలంగా నిర్ణయించుకుంది అంజలి. ఆ నిశ్శబ్దమైన రాత్రిలో ఇద్దరు అమ్మాయిల మధ్య విక్రమ్ కోసం జరగబోయే ఒక సున్నితమైన భావోద్వేగపూరితమైన పోరాటానికి బీజం పడింది. స్నేహ తన తెలివితేటలతో విక్రమ్ని దక్కించుకోవాలని చూస్తుంటే అంజలి తన స్వచ్ఛమైన ప్రేమతో తన భర్తను కాపాడుకోవాలని సిద్ధపడింది. గత రాత్రి జరిగిన సంఘటనలు, స్నేహ చూపులు అంజలి మనస్సులో సుడిగుండంలా తిరుగుతూనే ఉన్నాయి. రాత్రంతా ఆమెకు సరిగ్గా నిద్రపట్టలేదు. తెల్లవారుజామున 4 గంటలకే మెలకువ వచ్చింది. పక్కనే ప్రశాంతంగా ఏమీ ఎరగని పసివాడిలా నిద్రపోతున్న తన భర్త విక్రమ్ను చూస్తుంటే అంజలికి ముచ్చటేసింది. అదే సమయంలో స్నేహ అతన్ని చూసిన తీరు గుర్తుకు వచ్చి మనసులో చిన్నపాటి అలజడి రేగింది. విక్రమ్ చాలా మంచివాడు. ఎవరిలోనూ చెడును చూడలేడు. స్నేహ అతని స్నేహాన్ని అడ్డం పెట్టుకుని దగ్గరవ్వాలని చూస్తుంది. ఈ విషయాన్ని నేను విక్రమ్కి నేరుగా చెబితే అతను నమ్మకపోవచ్చు. పైగా నేను అనవసరంగా అనుమానిస్తున్నాను అనుకుంటాడు. అందుకే నేను చాలా ఓపికగా, తెలివిగా వ్యవహరించాలి అని తనలో తాను గట్టిగా నిర్ణయించుకుంది అంజలి. తన భర్త తనకే సొంతం. అతనిపై ఉన్న ప్రేమను, నమ్మకాన్ని ఆయుధంగా చేసుకుని స్నేహ వేసే ప్రతి అడుగును తిప్పికొట్టాలని అంజలి మనసులో ఒక బలమైన సంకల్పం తీసుకుంది. ఉదయం 6 గంటలకు నిద్రలేచిన అంజలి స్నానం చేసి పూజా కార్యక్రమాలు ముగించింది. విక్రమ్కి ఇష్టమైన అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తయారు చేయడంలో నిమగ్నమైంది. విక్రమ్కి కారేజ్ పకోడీ, పప్పుచారు అంటే చాలా ఇష్టం. ఈరోజు అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఎంతో శ్రద్ధగా వాటిని వండింది. ప్రతి వంటకంలోనూ తన ప్రేమను రంగరించి ఎంతో రుచిగా తయారు చేసింది. 8 గంటలకు విక్రమ్ నిద్రలేచాడు. నిద్ర లేవగానే ఎదురుగా చిరునవ్వుతో కాఫీ కప్పు పట్టుకొని నిలబడిన అంజలిని చూసి అతని రోజంతా ఉత్సాహంగా ప్రారంభమైనట్లు అనిపించింది. గుడ్ మార్నింగ్ అంజలి. రాత్రి పార్టీ వల్ల బాగా అలసిపోయినట్లున్నావు. అయినా ఇంత పొద్దున్నే లేచి అన్ని సిద్ధం చేశావా అని ప్రేమగా అడిగాడు విక్రమ్. మీకోసం ఏదైనా చేయడం నాకు అలసట అనిపించదండి. అయినా ఈరోజు మీకు ఇష్టమైన పప్పుచారు, క్యాబేజీ పకోడీ చేశాను. లంచ్ బాక్స్లో కూడా అవే పెట్టాను. ఆఫీస్లో ప్రశాంతంగా తినండి అని నవ్వుతూ చెప్పింది అంజలి. విక్రమ్ తల పంకించి తయారవ్వడానికి వెళ్ళాడు. విక్రమ్ ఆఫీస్కి బయలుదేరుతుండగా అంజలి అతని టై సరిచేసి ముఖంపై పడిన వెంట్రుకలను పక్కకు నెట్టింది. ఆ చిన్న స్పర్శతో ఎంతో ఆప్యాయత దాగి ఉంది. జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి అతన్ని సాగనంపింది. విక్రమ్ కారు కనుమరుగయ్యే వరకు గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉండిపోయింది అంజలి. ఆమె గుండెల్లో ప్రేమతో పాటు స్నేహ గురించిన ఒక చిన్న భయం కూడా దాగి ఉంది. విక్రమ్ ఆఫీస్కి చేరుకునేసరికి ఉదయం 9:30 అయింది. తన క్యాబిన్లోకి అడుగు పెట్టగానే టేబుల్ మీద ఒక కాఫీ కప్, దాని పక్కన ఒక చిన్న స్టిక్కీ నోట్ కనిపించాయి. ఆ నోట్ మీద హ్యాపీ మార్నింగ్ విక్రమ్, హ్యావ్ ఎ గ్రేట్ డే స్నేహ అని రాసి ఉంది. విక్రమ్ దాన్ని చూసి చిన్నగా నవ్వి తన పనిలో నిమగ్నమయ్యాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత స్నేహ క్యాబిన్లోకి వచ్చింది. ఆమె ఆ రోజు చాలా మోడ్రన్గా, ఆకర్షణీయమైన డ్రెస్లో ఉంది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన ఆకర్షణ, పెదవులపై అమాయకమైన నవ్వు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ విక్రమ్. కాఫీ తాగావా? నీకు ఇష్టమైన బ్రాండ్ కాఫీ నేనే స్వయంగా మిషన్ దగ్గరకు వెళ్ళి తీసుకువచ్చాను అని ఎంతో చనువుగా అంది స్నేహ. థ్యాంక్స్ స్నేహ. ఎందుకు ఇంత కష్టపడ్డావు? ప్యూన్కి చెబితే తెచ్చేవాడు కదా అన్నాడు విక్రమ్ తన ల్యాప్టాప్లో నుంచి చూపు తిప్పకుండా. నీకోసం ఈ మాత్రం చేయలేనా విక్రమ్? మనం ఎంతకాలం నుంచి ఫ్రెండ్స్మో మర్చిపోయావా? ఆయన ప్యూన్ తెచ్చే కాఫీలో నా చేతితో తెచ్చే కాఫీలో ఉన్న స్పెషల్ టేస్ట్ ఉండదు కదా అని నవ్వుతూ అతని టేబుల్ మీద కూర్చుంది స్నేహ. ఆమె మాటల్లోని ఆంతర్యాన్ని విక్రమ్ పసిగట్టలేకపోయాడు. అతను ఆమెను కేవలం మంచి స్నేహితురాలుగా మాత్రమే చూస్తున్నాడు. సరేలే, ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి? ఈ వారం డెలివరీస్ అన్నీ ఆన్ టైంలో ఉన్నాయా అని ప్రొఫెషనల్గా అడిగాడు విక్రమ్. స్నేహకు కొంచెం నిరాశ కలిగింది. తాను ఎంత ప్రయత్నించినా విక్రమ్ పని గురించే మాట్లాడుతున్నాడు కానీ తను సరిగ్గా గమనించడం లేదని ఆమెకు అర్థమైంది. అంజలి లాంటి పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన అమ్మాయి ఇంత అందమైన టాలెంటెడ్ అబ్బాయికి ఎలా సెట్ అవుతుంది? విక్రమ్కి నాలాంటి మోడ్రన్ అమ్మాయి అయితేనే కరెక్ట్. ఎలాగైనా విక్రమ్కి అంజలి మీద బోరు కొట్టేలా చేయాలి. అతని ప్రపంచం అంతా నేనే కావాలి అని మనసులో ఒక పక్క ప్లాన్ వేసుకుంది స్నేహ. అన్నీ ఆన్ టైంలోనే ఉన్నాయి విక్రమ్. కానీ ఒక చిన్న ఇష్యూ ఉంది.
క్లయింట్కి ఈరోజు సాయంత్రం మనం ఒక స్పెషల్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. దానికి నువ్వు నేను కలిసే వర్క్ చేయాలి. ఈరోజు మనం కొంచెం లేట్గా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అని ఒక అబద్ధం చెప్పింది స్నేహ. నిజానికి ఆ ప్రజెంటేషన్ రేపు ఇవ్వాల్సి ఉన్న విక్రమ్తో ఎక్కువ సమయం గడపడానికి ఆమె అలా ప్లాన్ చేసింది. ఓ అవునా, సరే, లంచ్ తర్వాత ఇద్దరం కలిసి ఆ ప్రజెంటేషన్ మీద కూర్చుందాం అని చెప్పాడు విక్రమ్. స్నేహ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపల సంతోషపడుతూ తన సీట్కి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామం సమయం అయ్యింది. విక్రమ్ క్యాబిన్కి వచ్చి తన లంచ్ బాక్స్ ఓపెన్ చేశాడు. వేడి వేడి అన్నం, పప్పుచారు, క్యాబేజీ పకోడీ గుమగుమలాడుతున్నాయి. అంజలి ప్రేమతో చేసిన వంటల వాసన ఆ క్యాబిన్ అంతా వ్యాపించింది. విక్రమ్ ముఖంలో ఒక చిరునవ్వు వెలిసింది. అంజలి ఎంత కష్టపడి ఇవి చేసిందో అతనికి తెలుసు. సరిగ్గా అదే సమయానికి స్నేహ తన లంచ్ బాక్స్తో విక్రమ్ క్యాబిన్లోకి వచ్చింది. ఏంటి విక్రమ్, ఈరోజు కూడా బాక్స్ తెచ్చుకున్నావా? మనం బయట ఎక్కడైనా మంచి రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాను అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది స్నేహ. లేదు స్నేహ, అంజలి పొద్దున్నే లేచి నా కోసం స్పెషల్గా పప్పుచారు పకోడీ చేసింది. బయట ఫుడ్ ఎందుకులే అని నేనే వద్దన్నాను అని విక్రమ్ సమాధానం ఇచ్చాడు. స్నేహకు అంజలి పేరు వినగానే కడుపులో మండినట్లు అయ్యింది. ఓ పప్పుచారు పకోడీనా, వావ్, వెరీ ట్రెడిషనల్. కానీ రోజు ఇలాంటివి తింటే బోర్ కొట్టదా విక్రమ్? లైఫ్లో కొంచెం స్పైస్, కొంచెం వెరైటీ ఉంచాలి. చూడు, నేను ఇటాలియన్ పాస్తా తెచ్చాను, నువ్వు కూడా కొంచెం టేస్ట్ చేయి అంటూ తన బాక్స్లోని పాస్తాను స్పూన్తో తీసి విక్రమ్కి తినిపించడానికి ప్రయత్నించింది స్నేహ. విక్రమ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. వద్దులే స్నేహ, నాకు పాస్తా అంతగా నచ్చదు, నువ్వు తిను అని సున్నితంగా తిరస్కరించాడు. స్నేహ చిన్నబుచ్చుకున్నట్లు మొహం పెట్టి నీకు ఇష్టం లేదంటే వదిలే విక్రమ్. అయినా అంజలి చాలా లక్కీ. తనకి మోడ్రన్ వరల్డ్ గురించి పెద్దగా తెలియకపోయినా ఇంట్లో ఉండి వంట చేసి పెడితే నువ్వు ఎంతగా సంతోషిస్తున్నావో. పాపం ఆమెకు నీ ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే టెన్షన్స్, స్ట్రెస్ ఏమీ అర్థం కావు కదా. నేను అయితే నీ వర్క్ని అర్థం చేసుకుని నీకు సపోర్ట్గా ఉండేదాన్ని అంటూ నెమ్మదిగా అంజలిని తక్కువ చేసి తనను తాను ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేసింది. విక్రమ్కు స్నేహ మాటలు కొంచెం వింతగా అనిపించాయి. అలా ఏమీ లేదు స్నేహ, అంజలికి టెక్నికల్ విషయాలు తెలియకపోవచ్చు, కానీ నా స్ట్రెస్ని తగ్గించడంలో ఆమెకు ఆమె సాటి. తను ఇంట్లో ఉంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీకు తెలియదు అని విక్రమ్ అంజలికి మద్దతుగా మాట్లాడాడు. తన వ్యూహం బెడిసి కొట్టడంతో స్నేహ టాపిక్ మార్చేసింది. కానీ ఎలాగైనా అంజలి చేసిన వంట కన్నా తాను తెచ్చిన భోజనమే గొప్పదని నిరూపించుకోవాలనుకుంది. సరే, నీ పప్పుచారు నేను కొంచెం టేస్ట్ చేస్తాను అని చెప్పి విక్రమ్ బాక్స్లోని పకోడీని తీసుకుని నోట్లో పెట్టుకుంది. అది నిజంగానే చాలా రుచిగా ఉంది. కానీ బయటకు మాత్రం ఉప్పు కొంచెం తక్కువైంది విక్రమ్. అంజలికి చెప్పు కొంచెం ఉప్పు కారం చూసి వేయమని అని విమర్శించింది. విక్రమ్ నవ్వి ఊరుకున్నాడు. అతనికి అంజలి వంటలో ఏం లోపం కనిపించలేదు. స్నేహ కావాలని ఇలా చేస్తుందని అతనికి తెలియదు. భోజనం ముగిసిన తర్వాత ఇద్దరూ ప్రజెంటేషన్ పనిలో పడిపోయారు. సాయంత్రం 4 గంటలు అవుతుంది. ఇంట్లో అంజలి తన పనులన్నీ ముగించుకొని కాఫీ తాగుతూ కూర్చుంది. విక్రమ్ గుర్తుకు వచ్చాడు. భోజనం చేశాడో లేదో, తను చేసిన వంట అతనికి నచ్చిందో లేదో తెలుసుకోవాలనిపించి విక్రమ్కి ఫోన్ చేసింది. ఆ సమయంలో విక్రమ్, స్నేహ ఇద్దరు ప్రజెంటేషన్ ఫైల్స్ చూస్తూ ఒకే టేబుల్ మీద దగ్గరగా కూర్చుని ఉన్నారు. విక్రమ్ ఫోన్ మోగగానే స్క్రీన్ మీద మై లవ్ అంజలి అని రాసి ఉండడం స్నేహ చూసింది. వెంటనే స్నేహ మనసులో ఒక దూరాలోచన మెదిలింది. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంజలి అన్నాడు. హలో అండి, భోజనం చేశారా? నేను చేసిన పప్పుచారు పకోడీ నచ్చాయా అని అడిగింది అంజలి ఎంతో ఆప్యాయంగా. విక్రమ్ సమాధానం చెప్పబోయే లోపే స్నేహ కావాలని కొంచెం గట్టిగా నవ్వుతూ కమాన్ విక్రమ్, ఆ స్లైడ్ అలా కాదు, ఇలా మార్చు, నువ్వు మరి రొమాంటిక్గా ఆలోచిస్తున్నావు అని విక్రమ్తో పాటు ఫోన్లో ఉన్న అంజలికి కూడా స్పష్టంగా వినిపించేలా అంది. స్నేహ వాయిస్, ఆమె నవ్వు వినగానే అంజలి గుండెల్లో ఏదో భయం మొదలైంది. స్నేహ అంత చనువుగా విక్రమ్ని పేరు పెట్టి పిలవడం, ఆ సమయంలో వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అంజలికి అసౌకర్యాన్ని కలిగించింది. ఏవండి, అక్కడ స్నేహ గారా అని అంజలి అడిగింది. ఆమె గొంతులో స్వల్ప వణుకు ఉంది. అవును అంజలి, మేమిద్దరం ఒక ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ పనిలో ఉన్నాం. భోజనం చేశాను, వంట చాలా బాగుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను, కొంచెం బిజీగా ఉన్నాను అని విక్రమ్ ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కట్ అయిన తర్వాత అంజలి మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. స్నేహ కావాలనే నా ఫోన్ రాగానే అలా మాట్లాడిందా? విక్రమ్కు దగ్గర కావడానికి ఆఫీస్ పనిని వాడుకుంటుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆమె మెదడును
తొలిచేయసాగాయి. కానీ అంజలి వెంటనే తనను తాను నియంత్రించుకుంది. కంగారు పడి విక్రమ్ని నిలదీస్తే సమస్య పరిష్కారం కాదని, పైగా విక్రమ్ తనను అపార్థం చేసుకునే ప్రమాదం ఉందని ఆమెకు తెలుసు. స్నేహ చాలా తెలివైనది. తను నేరుగా కాకుండా పరోక్షంగా నా మనసులో అనుమానం బీజాలు నాటాలని చూస్తుంది. తద్వారా విక్రమ్కి నాకు మధ్య దూరం పెంచాలని ఆమె ప్లాన్. కానీ నేను అంత సులభంగా ఓడిపోను. నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. స్నేహ ఎన్ని కుట్రలు చేసినా నా ప్రేమ ముందు అవి నిలబడలేవు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది అంజలి. రాత్రి 8 గంటలకు విక్రమ్ ఇంటికి చేరుకున్నాడు. రోజంతా పని చేయడం వల్ల, ముఖ్యంగా స్నేహ అనవసరంగా పనిని పెంచడం వల్ల విక్రమ్ చాలా అలసిపోయి ఉన్నాడు. అతను లోపలికి రాగానే అంజలి ఎప్పటిలాగే చిరునవ్వుతో ఎదురెళ్ళి అతని చేతిలోని బ్యాగ్ తీసుకుంది. చాలా అలసిపోయినట్లున్నారు, ఫ్రెష్ అప్ రండి, కాఫీ ఇస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది అంజలి. విక్రమ్ సోఫాలో వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. అంజలి కాఫీ తీసుకుని వచ్చి అతని పక్కన కూర్చుంది. కాఫీ కప్పు అందిస్తుండగా విక్రమ్ షర్ట్ నుంచి ఒక సన్నని పర్ఫ్యూమ్ వాసన అంజలి ముక్కుకు తగిలింది. అది మగవాళ్ళు వాడే పర్ఫ్యూమ్ కాదు, ఖచ్చితంగా ఆడవాళ్ళు వాడే ఖరీదైన ఫ్రేగ్రెన్స్. నిన్న పార్టీలో స్నేహ వచ్చినప్పుడు సరిగ్గా ఇదే పర్ఫ్యూమ్ వాసన రావడం అంజలి గుర్తించింది. క్షణపాటు అంజలి గుండె ఆగినంత పనైంది. విక్రమ్ షర్ట్కి స్నేహ పర్ఫ్యూమ్ వాసన ఎలా అంటింది? వాళ్ళు అంత దగ్గరగా పనిచేశారా అన్న ఆలోచన రాగానే ఆమెకు కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే తన భావోద్వేగాలను అదుపు చేసుకుంది. కోపంతో ఊగిపోకుండా ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఏంటి విక్రమ్, ఈరోజు ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువ ఉందా? చాలా టైట్గా కనిపిస్తున్నారు అని ఎంతో మామూలుగా అడిగింది అంజలి. అవును అంజలి, క్లయింట్ ప్రజెంటేషన్ ఉంది. స్నేహ నేను కలిసి ఫైల్స్ అన్ని చెక్ చేసి పంపించేసరికి లేట్ అయ్యింది. స్నేహ చాలా హెల్ప్ చేసిందిలే, లేకపోతే ఈరోజు వర్క్ పూర్తయ్యేది కాదు అని విక్రమ్ స్నేహను మెచ్చుకుంటూ చెప్పాడు. విక్రమ్కి ఇందులో ఏ తప్పు కనిపించడం లేదు. కానీ స్నేహ కావాలనే వర్క్ పేరుతో విక్రమ్కి దగ్గరగా ఉంటూ అతని షర్ట్కి తన పర్ఫ్యూమ్ వాసన అంటేలా చేసిందని అంజలికి స్పష్టంగా అర్థమైంది. ఇది తనను రెచ్చగొట్టడానికి స్నేహ వేసిన మరో ఎత్తుగడ అని అంజలి గ్రహించింది. అంజలి చిన్నగా నవ్వి, అవునా, చాలా సంతోషం. మీ ఫ్రెండ్ మీకు వర్క్లో ఇంత సపోర్ట్గా ఉండడం మంచిదే కదా. సరే, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి, నేను డిన్నర్ రెడీ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. విక్రమ్కి అంజలి ప్రవర్తనలో ఏ మార్పు కనిపించలేదు. తాను కాఫీ తాగి టీవీ చూస్తూ కూర్చున్నాడు. వంటగదిలోకి వెళ్ళిన అంజలి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఒక ఆడదానికి తన భర్త దుస్తుల నుంచి మరో ఆడదాని పర్ఫ్యూమ్ వాసన రావడం అనేది భరించలేని నరకం లాంటిది. కానీ అంజలి ఆ బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్ళనివ్వలేదు. కళ్ళు తుడుచుకొని స్థిరంగా నిలబడింది. స్నేహ చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతుంది. తను నేరుగా దాడి చేయడం లేదు, నా ఎమోషన్స్తో ఆడుకుంటుంది. నేను ఇప్పుడు కోపంతో విక్రమ్ని నిలదీస్తే, స్నేహ పర్ఫ్యూమ్ గురించి గొడవ చేస్తే విక్రమ్కి నా మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. నువ్వు అనవసరంగా సందేహిస్తున్నావు. స్నేహ కేవలం నా కొలీగ్ అని తాను చెబుతాడు. అప్పుడు తప్పు నాదే అవుతుంది. స్నేహ కోరుకుంటున్నది కూడా అదే. మా మధ్య గొడవలు సృష్టించి విక్రమ్ని తన వైపు తిప్పుకోవాలని ఆమె ప్లాన్. నేను ఆమె ప్లాన్ని సక్సెస్ అవ్వనివ్వను అని అంజలి ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చింది. స్నేహకు ఆఫీస్లో విక్రమ్ పరిచయం మాత్రమే ఉంది. కానీ ఇంట్లో విక్రమ్ నావాడు. ఈ యుద్ధం గెలవాలంటే నేను స్నేహ స్థాయిలో ఆలోచించకూడదు. ఒక భార్యగా విక్రమ్కి అర్థమయ్యే తీరులో నా ప్రేమను మరింతగా చూపించాలి. స్నేహకు నా స్థానమేంటో తెలిసొచ్చేలా చేయాలి అని అంజలి మనసులో ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రాత్రి భోజనం చేసేటప్పుడు అంజలి ఎంతో సంతోషంగా విక్రమ్తో మాట్లాడింది. ఆఫీస్ విషయాల గురించి కాకుండా వాళ్ళ భవిష్యత్తు గురించి, పాత జ్ఞాపకాల గురించి మాట్లాడి విక్రమ్ మూడ్ని పూర్తిగా మార్చేసింది. అంజలి ప్రేమ, ఆమె ఆప్యాయత ముందు ఆఫీస్ స్ట్రెస్ అంతా మాయమైపోయిందని విక్రమ్కి అనిపించింది. నిద్రపోయే ముందు విక్రమ్ అంజలిని దగ్గరకు తీసుకుని, నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అంజలి. నువ్వు లేకపోతే నా లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా ఉండేది కాదు అని అన్నాడు. ఆ మాటలు వినగానే అంజలికి కొండంత ధైర్యం వచ్చింది. తన భర్త మనసులో తన స్థానం పదిలంగా ఉందని ఆమెకు అర్థమైంది. స్నేహ ఎన్ని కుట్రలు చేసినా ఆ స్థానాన్ని కదిలించలేదని ఆమెకు నమ్మకం కుదిరింది. కానీ స్నేహ ఆట కట్టించకపోతే భవిష్యత్తులో అది తమ బంధానికి ప్రమాదంగా మారే అవకాశం ఉందని అంజలికి తెలుసు. అందుకే మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళి స్నేహను నేరుగా కలవాలని, విక్రమ్ ముందు కాకుండా ఒంటరిగా ఆమెతో మాట్లాడి ఒక సున్నితమైన హెచ్చరిక చేయాలని
అంజలి నిర్ణయించుకుంది. తన భర్తను, తన సంసారాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడిన ఒక మామూలు గృహిణి తన ప్రేమ కోసం చేయబోయే మౌన పోరాటం రేపటి నుండి కొత్త మలుపులు తిరగబోతుంది. నా మొగుడు నాకే సొంతం. నా ప్రేమ ముందు నీ మోసకారి ఎత్తుగడలు ఎప్పటికీ గెలవలేవు స్నేహ అని అంజలి మనసులో దృఢంగా అనుకుంటూ విక్రమ్ రొమ్ముపై తలవాల్చి నిద్రలోకి జారుకుంది. రాత్రి జరిగిన సంఘటన, విక్రమ్ షర్ట్కి వచ్చిన స్నేహ పర్ఫ్యూమ్ వాసన అంజలి మనసులో ఒక స్పష్టమైన నిర్ణయానికి దారితీశాయి. తన భర్త అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని స్నేహ ఆడుతున్న నాటకానికి ఎలాగైనా చెక్ పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. కోపంతో ఊగిపోవడం వల్ల సాధించేది ఏమీ లేదని, తెలివితో, సహనంతో మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలనని అంజలికి తెలుసు. ఆ రోజు ఉదయం అంజలి ఎప్పటిలాగే నిద్రలేచింది. కానీ ఆమె ముఖంలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. తన భర్తను కాపాడుకోవాలనే తపన ఆమె ప్రతి కదలికలోనూ స్పష్టంగా తెలుస్తోంది. ఉదయం వంటగదిలో అంజలి హడావిడిగా ఉంది. ఆ రోజు ఆమె కేవలం విక్రమ్కి మాత్రమే కాకుండా అతని ఆఫీస్లోని టీం అందరికీ సరిపోయేలా భారీగా వంట చేస్తుంది. విక్రమ్కి ఇష్టమైన మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే శాకాహారుల కోసం పన్నీర్ బటర్ మసాలా, రోటీలు, చివరగా ఒక స్వీట్ కూడా తయారు చేసింది. అన్నీ ఎంతో రుచిగా, శుచిగా బాక్సుల్లో సర్దుతుంది. సరిగ్గా అప్పుడే నిద్ర లేచి వచ్చిన విక్రమ్ వంటగదిలో జరుగుతున్న హడావిడి చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటంజలి, పొద్దున్నే ఇంత హడావిడి? ఎవరైనా చుట్టాలు వస్తున్నారా ఏమిటి అని అడిగాడు కళ్ళు నులుముకుంటూ. అంజలి చిరునవ్వుతో అతని వైపు తిరిగి, చుట్టాలు ఎవరూ రావడం లేదండి, ఈరోజు నేను మీ ఆఫీస్కి వస్తున్నాను అని చెప్పింది. విక్రమ్ ఆశ్చర్యంతో, ఆఫీస్కా? ఎందుకు అంజలి, ఏమైనా పనుందా అని అడిగాడు. అదేంటండి అలా అడుగుతారు? మొన్న మన యానివర్సరీ పార్టీకి మీ కొలీగ్స్ అందరూ వచ్చారు కదా, వాళ్ళందరికీ నా చేతులతో మంచి భోజనం పెడదామనిపించింది. అందుకే అందరికీ సరిపోయేలా వంట చేశాను. మధ్యాహ్నం భోజనం సమయానికి నేనే స్వయంగా తీసుకువస్తాను. మీరు ఎటు వెళ్ళకండి అని ఎంతో ప్రేమగా చెప్పింది అంజలి. తన భార్య తన కొలీగ్స్ పట్ల చూపిస్తున్న అభిమానానికి విక్రమ్ మురిసిపోయాడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అంజలి. మా టీం వాళ్ళంతా నీ వంట తిని ఫిదా అయిపోవడం ఖాయం అని నవ్వుతూ తయారవ్వడానికి వెళ్ళాడు. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అంజలి ముస్తాబవ్వడం మొదలుపెట్టింది. ఆ రోజు ఆమె ఎంచుకున్న చీర రంగు, ఆమె అలంకరణ అన్నీ ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయించుకుంది. తెలుపు రంగు మీద నీలం రంగు పూల డిజైన్ ఉన్న ఒక అందమైన జాకెట్ చీర కట్టుకుంది. మెడలో ఒక సన్నని చైన్, చేతులకు మ్యాచింగ్ గాజులు, నుదుటిన కుంకుమతో పాటు కళ్ళకు కాటుక పెట్టుకుంది. ఆమె మోడ్రన్గా లేకపోయినా ఆమెలో ఉన్న సహజమైన అందం, హుందాతనం ఎవరినైనా ఇట్టే ఆకర్షించేలా ఉన్నాయి. తను స్నేహాల పొట్టి బట్టలు వేసుకోకపోయినా చీర కట్టులో ఉన్న పవర్ ఏంటో చూపించాలనుకుంది. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఐటీ కంపెనీలోని వాతావరణం ఎప్పటిలాగానే బిజీగా ఉంది. అంజలి క్యాబ్ దిగి చేతిలో లంచ్ బాక్సుల బ్యాగ్తో ఆఫీస్లోకి అడుగుపెట్టింది. రిసెప్షనిస్ట్కి తన వివరాలు చెప్పి విక్రమ్ క్యాబిన్ వైపు నడిచింది. ఆఫీస్లో నడుచుకుంటూ వెళ్తున్న అంజలిని చూసి చాలామంది కొలీగ్స్ ఆశ్చర్యంగా, ఆరాధనగా చూశారు. ఆమె నడకలో ఉన్న ఆత్మవిశ్వాసం, ముఖంలో ఉన్న ప్రశాంతత అందరినీ ఆకట్టుకున్నాయి. అంజలి నేరుగా విక్రమ్ క్యాబిన్ దగ్గరకు చేరుకుంది. క్యాబిన్ అద్దాల గుండా లోపలికి చూసిన ఆమెకు ఒక దృశ్యం కనిపించింది. విక్రమ్ తన ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నాడు. స్నేహ అతని కుర్చీ వెనక నిలబడి అతని భుజం మీద ఒక చెయ్యి వేసి చాలా దగ్గరగా వంగి ల్యాప్టాప్ స్క్రీన్ వంక చూస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ సన్నిహిత్యం చూసి అంజలి గుండె రగిలిపోయింది. స్నేహ కావాలనే విక్రమ్కి అంత దగ్గరగా ఉంటుందని ఆమెకు అర్థమైంది. కానీ అంజలి తన కోపాన్ని ముఖం మీద కనిపించనివ్వలేదు. దీర్ఘంగా శ్వాస పీల్చుకొని ముఖం మీద ఒక అందమైన చిరునవ్వును పులుముకొని క్యాబిన్ డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళింది. మే ఐ కమ్ ఇన్ అంటూ అంజలి అడిగిన గొంతు వినగానే విక్రమ్, స్నేహ ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి తలెత్తి చూశారు. స్నేహ వెంటనే విక్రమ్ భుజం మీద నుంచి చెయ్యి తీసింది. కొంచెం దూరంగా జరిగింది. అంజలిని అక్కడ ఊహించని స్నేహ ముఖంలో రంగులు మారాయి. అంజలి, రారా, ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను అంటూ విక్రమ్ సంతోషంగా ఎదురెళ్ళి ఆమె చేతిలోని బ్యాగ్ తీసుకున్నాడు. హాయ్ స్నేహ గారు, ఎలా ఉన్నారు అంటూ అంజలి నేరుగా స్నేహను పలకరించింది. ఆమె మాటల్లో గంభీరత ఉంది. హాయ్ అంజలి, నేను బాగున్నాను. నువ్వేంటి సడన్గా ఇక్కడికి అని కొంచెం అసౌకర్యంగా అడిగింది స్నేహ. విక్రమ్ చెప్పారు కదా మీ అందరి కోసం లంచ్ తీసుకొస్తానని, అందుకే వచ్చాను. అయినా నా భర్త ఆఫీస్కి రావడానికి
సడన్గా రావాల్సిన అవసరం ఏముంది, ఎప్పుడైనా రావచ్చు కదా అని ఎంతో మృదువుగా కానీ సూటిగా జవాబిచ్చింది అంజలి. ఆ సమాధానానికి స్నేహకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంజలి మాటల్లో ఉన్న ఆంతర్యం స్నేహకు స్పష్టంగా అర్థమైంది. నా భర్త నా ఇష్టం అనే భావనను అంజలి చాలా సున్నితంగా తెలియజేసింది. ముగ్గురు క్యాబిన్లో కూర్చున్నారు. విక్రమ్ తన టీం వాళ్ళందరికీ ఫోన్ చేసి లంచ్ కోసం కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మని చెబుతున్నాడు. ఆ కొద్ది క్షణాలు అంజలి స్నేహ ఇద్దరే క్యాబిన్లో ఉన్నారు. అంజలి ఇదే సరైన సమయం అనుకుని తన వ్యూహాన్ని అమలు చేసింది. స్నేహ గారు, మీ పర్ఫ్యూమ్ స్మెల్ చాలా బాగుందండి అని అంజలి అకస్మాత్తుగా అంది. స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ, థ్యాంక్స్ అంజలి, ఇది ప్యారిస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బ్రాండ్, చాలా రేర్ కలెక్షన్ అని కొంచెం గర్వంగా చెప్పింది. వెంటనే అంజలి ముఖంలో ఎంతో అమాయకత్వాన్ని నటిస్తూ, అవునా, నిన్న రాత్రి విక్రమ్ ఇంటికి రాగానే ఆయన షర్ట్ నుంచి సరిగ్గా ఇదే వాసన వస్తుంటే ఇంత మంచి పర్ఫ్యూమ్ ఏ బ్రాండో కనుక్కోవాలి అనుకున్నాను. మీరు చెబితే నేను కొనుక్కొని విక్రమ్కి గిఫ్ట్గా ఇస్తాను. ఆయనకు కూడా మీలాగే ఇలాంటి వాసనలు ఇష్టమేమో కదా అని నవ్వుతూ అంది. ఆ మాట వినగానే స్నేహ గుండెల్లో రాయి పడినట్లు అయింది. అంజలి అమాయకంగా మాట్లాడుతుందా లేక తనకు వార్నింగ్ ఇస్తుందా అన్నది స్నేహకు అర్థం కాలేదు. నిన్న కావాలని విక్రమ్ షర్ట్కి తన పర్ఫ్యూమ్ అంటేలా చేసిన విషయం అంజలి పసిగట్టిందని స్నేహకు అర్థమైపోయింది. స్నేహ ముఖం పాలిపోయింది. అది అది విక్రమ్కి లేడీస్ పర్ఫ్యూమ్స్ నచ్చవులే అంజలి. బహుశా నిన్న మేము కలిసి వర్క్ చేయడం వల్ల ఆ స్మెల్ వచ్చి ఉంటుందేమో అని నీళ్లు నములుతూ కవర్ చేసుకోవడానికి ప్రయత్నించింది స్నేహ. అవునులేండి, మరి అంత దగ్గరగా కూర్చొని వర్క్ చేస్తే ఒకరి వాసనలు ఒకరికి అంటుకోక ఏమవుతాయి. అందుకే నేను విక్రమ్కి ఎప్పుడు చెబుతుంటాను, ఆఫీస్లో ప్రొఫెషనల్గా వర్క్ చేసేటప్పుడు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని. పాపం ఆయనకు మీలాంటి మోడ్రన్ ప్రపంచం తెలియదు కదా, అందరినీ తన వాళ్ళే అనుకుంటారు అని అంజలి ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. ఆ చిన్న మాటతో అంజలి స్నేహను మానసికంగా దెబ్బతీసింది. స్నేహకు అవమానంతో ముఖం ఎర్రబడింది. కానీ విక్రమ్ అక్కడే ఉండడంతో ఏమీ అనలేకపోయింది. అంజలికి తన గురించి, తన ఉద్దేశాల గురించి పూర్తిగా తెలిసిపోయిందని స్నేహకు స్పష్టమైంది. విక్రమ్ టీం మెంబర్స్ అందరూ కాన్ఫరెన్స్ రూమ్లో సమావేశమయ్యారు. అంజలి తాను తెచ్చిన వంటకాలను అందరికీ వడ్డిస్తుంది. బిర్యానీ వాసనతో ఆ రూమ్ అంతా నిండిపోయింది. అందరూ అంజలి వంటను ఆరగించి ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వావ్ అంజలి వదిన గారు, వంట అద్భుతంగా ఉంది. విక్రమ్ గాడు రోజు మీ చేతి వంట తిని బలిసిపోతున్నాడు అని విక్రమ్ ఫ్రెండ్ రమేష్ సరదాగా అన్నాడు. నిజంగానే విక్రమ్ లక్కీ అంజలి గారు. ఇంత మంచి భార్య దొరకడం అతని అదృష్టం అని మరో కొలీగ్ ప్రశంసించింది. ఈ పొగడ్తలు అన్నీ వింటున్న స్నేహకు అన్నం గొంతులోకి దిగడం లేదు. తను ఆఫీస్లో ఎంత స్టైలిష్గా ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కేవలం ఒక పూట భోజనంతో అంజలి అందరి మనసును గెలుచుకోవడం ఆమెకు జీర్ణం కాలేదు. ముఖ్యంగా విక్రమ్ ముఖంలో అంజలి పట్ల కనిపిస్తున్న గర్వం స్నేహను మరింత రగిలించింది. ఏంటి స్నేహ గారు, సరిగ్గా తినడం లేదు? మీకు నేను చేసిన వంట నచ్చలేదా అని అంజలి కావాలనే అందరి ముందు స్నేహను అడిగింది. లేదు అంజలి, నేను డైటింగ్లో ఉన్నాను కదా, అందుకే కొంచెమే తింటున్నాను అని ఇబ్బందిగా సమాధానం చెప్పింది స్నేహ. అదేంటండి, డైటింగ్ అని కడుపు మార్చుకోకూడదు. ఇంట్లో వండిన స్వచ్ఛమైన భోజనం తింటే ఏ డైటింగ్ అవసరం లేదు. బయట దొరికే జంక్ ఫుడ్, నిల్వ ఉండే ఫుడ్స్ తింటేనే అనారోగ్యం. అయినా నా భర్త ఫ్రెండ్స్కి కడుపు నిండా పెట్టకపోతే నాకు తృప్తిగా ఉండదు. తినండి అంటూ అంజలి స్నేహ ప్లేట్లో మరో గెరిటె బిర్యానీ వేసింది. అంజలి మాటల్లోని సెటైర్ స్నేహకు మాత్రమే అర్థమైంది. బయట దొరికే జంక్ ఫుడ్ అంటూ అంజలి పరోక్షంగా స్నేహను, ఆమె జీవన శైలిని విమర్శిస్తుందని గ్రహించింది. కానీ అందరి ముందు ఏమీ అనలేక మౌనంగా ఆ భోజనం తినాల్సి వచ్చింది. భోజనం పూర్తయిన తర్వాత విక్రమ్ తన ఫ్రెండ్స్తో కలిసి కాఫీ తాగడానికి క్యాంటీన్ వైపు వెళ్ళాడు. కాన్ఫరెన్స్ రూమ్లో అంజలి లంచ్ బాక్సులు సర్దుతుంది. ఆ సమయంలో రూమ్లో అంజలి, స్నేహ మాత్రమే ఉన్నారు. స్నేహ కోపాన్ని ఆపుకోలేక అంజలి దగ్గరకు వచ్చింది. నువ్వు చాలా తెలివైన దానివి అంజలి. చూడ్డానికి చాలా ట్రెడిషనల్గా, అమాయకంగా కనిపిస్తున్నావు కానీ నీ లోపల చాలా ప్లానింగ్ ఉంది అని స్నేహ కొంచెం కటువుగా అంది. అంజలి తన పని ఆపి నెమ్మదిగా తలెత్తి స్నేహ కళ్ళలోకి సూటిగా చూసింది. అంజలి కళ్ళల్లో ఇప్పుడు అమాయకత్వం లేదు. తన సంసారాన్ని కాపాడుకోవాలనే ఒక భార్య తెగింపు ఉంది. నేను తెలివైన దాన్నో కాదో నాకు తెలియదు స్నేహ గారు, కానీ నా వస్తువులను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ముఖ్యంగా నా భర్త విషయానికి వస్తే నేను చాలా స్వార్థపరురాలిని అని అంజలి
చాలా ప్రశాంతమైన గొంతుతో చెప్పింది. విక్రమ్ నా బెస్ట్ ఫ్రెండ్ అంజలి. మేమిద్దరం కాలేజ్ రోజుల నుంచి కలిసి ఉన్నాం. మా మధ్య ఉన్న బాండింగ్ నీకు అర్థం కాదు. నువ్వు అనవసరంగా మా మధ్యలోకి వచ్చి అనుమానిస్తున్నావు అని స్నేహ తన వాదనను వినిపించడానికి ప్రయత్నించింది. స్నేహం ముసుగులో ఉన్న మీ బాండింగ్ ఏంటో, మీ చూపుల్లో ఉన్న అర్థం ఏంటో ఒక ఆడదానిగా నాకు బాగా అర్థం అవుతుంది స్నేహ గారు. విక్రమ్కి మీరు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, కానీ ఆయనకు నాకంటే ఎక్కువ ఎవ్వరూ లేరు. విక్రమ్ అమాయకుడు కాబట్టి మీ వలపు చూపులను స్నేహం అనుకుంటున్నాడు, కానీ ఆయన భార్యగా నేను గుడ్డిదాన్ని కాను అని అంజలి దృఢంగా బదులిచ్చింది. స్నేహకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంజలి ఇంత సూటిగా మాట్లాడుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. అంజలి మళ్ళీ మాట్లాడుతూ, చూడండి స్నేహ గారు, మీరు మోడ్రన్ అమ్మాయి, మీకంటూ ఒక మంచి లైఫ్ కెరియర్ ఉన్నాయి. నా భర్త వెనక పడి మీ విలువను ఎందుకు తగ్గించుకుంటారు? ఆఫీస్లో మీరు ఆయనకు బాస్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, కానీ ఇంట్లో ఆయన నా మొగుడు. నా మొగుడు నాకే సొంతం. ఆయన నీడ మీద కూడా నాకే హక్కు ఉంటుంది. ఇక మీదట ప్రొఫెషనల్ లిమిట్స్లో ఉంటే మీకు నాకు ఇద్దరికీ మంచిది. అర్థమైందా అని ముఖం మీద ఒక చిన్న చిరునవ్వుతోనే ఒక బలమైన హెచ్చరిక చేసింది. సరిగ్గా అప్పుడే విక్రమ్ కాఫీ కప్పుతో లోపలికి వచ్చాడు. ఏంటి ఇద్దరు సీరియస్గా మాట్లాడుతున్నారు అని అడిగాడు విక్రమ్ నవ్వుతూ. వెంటనే అంజలి తన ముఖ కవలికలను మార్చేసి ఎంతో మామూలుగా, ఏమీ లేదండి, స్నేహ గారితో చీరల గురించి మాట్లాడుతున్నాను. ఆమెకు నా చీర చాలా నచ్చిందట. ఎక్కడ కొన్నానో అడుగుతున్నారు అని కవర్ చేసింది. స్నేహ ఆశ్చర్యంతో అంజలి వైపు చూసింది. క్షణాల్లో వాతావరణాన్ని మార్చేసి విక్రమ్కి ఏమీ తెలియకుండా చేయడంలో అంజలి నేర్పు స్నేహను భయపెట్టింది. సరే విక్రమ్, నేను ఇక వెళ్తాను, ఇంట్లో పనులు ఉన్నాయి. స్నేహ గారు, మళ్ళీ కలుద్దాం అని నవ్వుతూ చెప్పి విక్రమ్కి బాయ్ చెప్పి ఆఫీస్ నుండి బయలుదేరింది అంజలి. అంజలి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లో వాతావరణం మళ్ళీ మామూలుగా మారింది. కానీ స్నేహ మనసులో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతుంది. తన క్యాబిన్లోకి వెళ్ళి తలుపు వేసుకుని కుర్చీలో కూలబడింది. అంజలి అన్న మాటలు ఆమె చెవుల్లో మారు మోగుతున్నాయి. నా మొగుడు నాకే సొంతం. నా భర్త వెనకపడి మీరు విలువ తగ్గించుకోకండి. ఈ మాటలు స్నేహ అహంకారాన్ని దెబ్బతీశాయి. తను ఒక పల్లెటూరు అమ్మాయి చేతిలో ఇలా అవమానించబడడం ఆమె తట్టుకోలేకపోయింది. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అంజలి. నీ భర్త నీకే సొంతం అని చాలా ధీమంగా చెబుతున్నావు కదా. ఆ ధీమను ఎలా బద్దలు కొట్టాలో నాకు తెలుసు. నువ్వు కేవలం పర్ఫ్యూమ్ గురించి, ఆఫీస్లో లంచ్ గురించి ఆలోచిస్తున్నావు. కానీ నేను విక్రమ్ మనసులో నీపై ఉన్న నమ్మకాన్ని ఎలా దెబ్బతీయాలో ఆలోచిస్తున్నాను. విక్రమ్ అమాయకుడు అని నువ్వే అన్నావు కదా. ఆ అమాయకత్వమే ఇప్పుడు నా ఆయుధం. నిన్ను విక్రమ్ జీవితం నుండి శాశ్వతంగా దూరం చేయకపోతే నా పేరు స్నేహ కాదు అని తనలో తాను ప్రతినబూనింది స్నేహ. ఈరోజు జరిగిన పోరులో అంజలి గెలిచి ఉండవచ్చు, కానీ స్నేహ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారబోతుంది. అంజలి తన భార్య బాంధవ్యాన్ని, ప్రేమను ఆయుధంగా వాడితే స్నేహ ఇప్పుడు విక్రమ్ మనసులో అనుమానపు బీజాలు నాటేలా కుట్రలు పన్నడానికి సిద్ధమవుతుంది. ఒకవైపు తన అస్తిత్వాన్ని, ప్రేమను కాపాడుకోవడానికి పోరాడుతున్న అంజలి, మరోవైపు తన పంతం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన స్నేహ. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్న విక్రమ్. మున్ముందు ఈ ముక్కోనపు మానసిక సంఘర్షణ ఎలాంటి మలుపులు తిరగబోతుందో అని ఎదురు చూడాల్సిందే. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.